నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. రాజస్థాన్లోని జోధ్పూర్, ఫలోడి ప్రాంతాల్లో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి భారీ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ తో తప్పుడు వివరాలు, బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డు సృష్టిస్తున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఈ నకిలీ గుర్తింపు పత్రాలను బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు మరియు ఇతర మోసపూరిత కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులో పలువురిని అదుపులోనికి తీసుకొని కంప్యూటర్లు, బయోమెట్రిక్ పరికరాలు మరియు ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఫ్లాట్లను నిర్ణీత గడువులోగా అప్పగించాలని బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుంది. ఆలస్యంగా ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసినందుకు బాధిత గృహ కొనుగోలుదారులకు పరిహారం, మానసిక వేదనకు నష్టపరిహారం, అలాగే న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని బిల్డర్లను ఆదేశించింది. ఈ తీర్పు గృహ కొనుగోలుదారుల హక్కులను బలోపేతం చేస్తూ ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయాల్సిన బాధ్యతను బిల్డర్లపై మరింత పెంచింది. ఆర్బీఐ ఇటీవల ప్రవేశపెట్టిన FCNRB డిపాజిట్ స్వాప్ సౌకర్యం వల్ల భారత్కు 80 నుంచి 85 బిలియన్ డాలర్ల వరకు విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ నిధులు ప్రధానంగా ప్రవాస భారతీయుల నుంచి వచ్చే FCNR డిపాజిట్ల రూపంలో సమకూరనున్నాయి. దీంతో దేశ విదేశీ మారక నిల్వలు మరింత బలపడడంతో పాటు రూపాయికి స్థిరత్వం లభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. NPCI నిర్వహిస్తున్న భీమ్ UPI యాప్ లో గత 2 ఏళ్లలో లావాదేవీలు దాదాపు 10 రెట్లు పెరిగాయి. జూన్ 2024లో 2.3 కోట్లుగా ఉన్న నెలవారీ లావాదేవీలు జూన్ 2026 నాటికి 22.4 కోట్లకు చేరుకున్నాయి. ఈ వృద్ధిని ఆధారంగా చేసుకుని భీమ్ యాప్ ను కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా రుణాలు, క్రెడిట్ కార్డులు మరియు ఇతర ఆర్థిక సేవలు అందించే వేదికగా అభివృద్ధి చేయాలని NPCI లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం మొత్తం UPI లావాదేవీల్లో భీమ్ వాటా సుమారు 1% మాత్రమే ఉండగా మార్కెట్లో ఫోన్ పే, గూగుల్ పే ఆధిపత్యం కొనసాగుతుంది. సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, సులభతరం చేయడానికి సెబీ ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వ్యవస్థలో మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం వివాదాల పరిష్కార నిర్వహణ బాధ్యతను ప్రత్యేక ODR సంస్థల నుంచి స్టాక్ ఎక్స్చేంజ్లు, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు వంటి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూట్స్ కు బదిలీ చేయనుంది. దీనివల్ల పెట్టుబడిదారుల ఫిర్యాదులు మరింత త్వరగా, పారదర్శకంగా పరిష్కారం అవుతాయని సెబీ భావిస్తుంది. సెబీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలతో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థలకు డెరివేటివ్స్ వినియోగంలో మరింత స్వేచ్ఛ లభించనుంది. దీంతో లాంగ్ షార్ట్స్, మార్కెట్ న్యూట్రల్స్, హెడ్జ్ ఈక్విటీ వంటి కొత్త పెట్టుబడి ఉత్పత్తులను అందించే అవకాశం ఏర్పడుతుంది. ఈ మార్పులు PMS సేవలను ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మరియు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ తో మరింత పోటీగా మార్చడంతో పాటు పెట్టుబడిదారులకు విభిన్న పెట్టుబడి వ్యూహాల ఎంపికను అందించనున్నాయి. సెబీ గరుడ పేరుతో కొత్త కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కొత్త పథకాలను ప్రారంభించేందుకు పట్టే సమయాన్ని 30 పని రోజుల నుంచి 10 పని రోజులకు తగ్గించాలని ప్రతిపాదించింది. అలాగే కొన్ని AIF-లకు దరఖాస్తు ప్రక్రియను సరళీకరించి వేగవంతమైన అనుమతుల ద్వారా పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ఈ ప్రతిపాదన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం BS6 వాహనాలకు పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికేట్ చెల్లుబాటు గడువును పెంచాలని ప్రతిపాదించింది. ముసాయిదా నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలలోపు ఉన్న BS6 ప్రైవేట్ వాహనాలకు PUCC గడువును ప్రస్తుతం ఉన్న 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలకు పెంచనుంది. అదే సమయంలో పాత వాహనాలపై ఉద్గారాల తనిఖీలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ చర్యతో కొత్త, తక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాల యజమానులకు అనుసరణ భారం తగ్గడంతో పాటు పాత వాహనాల కాలుష్య నియంత్రణ మరింత సమర్థవంతంగా అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. MyGov డిజిటల్ పౌర భాగస్వామ్య వేదికలో నమోదైన వినియోగదారుల సంఖ్య 6.32 కోట్లకు దాటినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత 5 ఏళ్లలోనే సుమారు 4.48 కోట్ల మంది కొత్తగా ఈ వేదికలో చేరగా ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు వందలాది చర్చలు, పోల్ సర్వేలను నిర్వహించింది. జాతీయ విద్యా విధానం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ఆధార్ నిబంధనలు, కేంద్ర బడ్జెట్ వంటి కీలక అంశాలపై ప్రజల సూచనలు సేకరించి సంబంధిత శాఖలకు పంపింది. దీంతో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పౌరుల భాగస్వామ్యం మరింత బలపడుతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద ఇప్పటి వరకు 35 లక్షలకు పైగా యువత నమోదు చేసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా కృత్రిమ మేధస్సు, కోడింగ్,
డ్రోన్లు, డేటా అనలిస్టులు వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఉచిత శిక్షణ, సర్టిఫికేషన్ అందిస్తున్నారు. యువతను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యంతో తీర్చిదిద్దడం, ఉపాధి అవకాశాలను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్సుఖ్ మండవియా ప్రకారం గత 7 సంవత్సరాల్లో భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 23.3% నుంచి 40% వరకు పెరిగింది. అదే కాలంలో మహిళా ఉపాధి నిష్పత్తి 22% నుంచి దాదాపు 39%కు చేరగా మహిళా నిరుద్యోగి రేటు 5.6% నుంచి 3.1కు తగ్గింది. మహిళా సాధికరణ, నైపుణ్య అభివృద్ధి, సామాజిక భద్రతా పథకాలు మరియు గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు వంటి చర్యల వల్ల ఈ పురోగతి సాధ్యమైందని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లోని వార్షిక సమాచార ప్రకటనలో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయ వివరాలను చూసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సమాచారం ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (CRS), FATCA వంటి అంతర్జాతీయ సమాచార మార్పిడి వ్యవస్థల ద్వారా అందుతుంది. దీని ఉద్దేశం విచారణ కాదు, పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని ITR లో సరిగ్గా ప్రకటించి స్వచ్ఛంద పన్ను అనుసరణ మెరుగుపరిచేందుకు సహాయపడమేనని CBDT స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను రిఫండ్ ఆలస్యం కావడానికి ఈ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం, బ్యాంకు ఖాతా వివరాల్లో లోపాలు, AIS లేదా ఫామ్ 26AS వివరాలు సరిపోకపోవడం, పాత పన్ను బకాయిలు ఉండడం లేదా రిటర్న్ స్క్రూటీకి వెళ్లడం వంటి కారణాలు ఉండొచ్చు. రిఫండ్ త్వరగా పొందాలంటే ITR వివరాలు సరిచూసి ఈ వెరిఫికేషన్ పూర్తి చేసి బ్యాంకు ఖాతాను ప్రీ వ్యాలిడేట్ చేయడం అవసరం. 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రకారం 576 మంది వ్యక్తులు 100 కోట్ల లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారు. 5 ఏళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 4 రెట్లు పెరగడం దేశంలో అధిక ఆదాయ వర్గాల పెరుగుదలను సూచిస్తుంది. అయితే ఈ గణాంకాలు మాత్రమే వెల్లడించగా వ్యక్తుల వివరాలు లేదా ఆదాయపు పన్ను చర్యల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. GST కౌన్సిల్ కు చెందిన కీలక కమిటీ కార్పొరేట్ గ్రూపుల్లో వినియోగించని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి బదిలీ చేసే ప్రతిపాదనను పరిశీలించనుంది. అలాగే గ్రూప్ కంపెనీల మధ్య ఇచ్చే కార్పొరేట్ గ్యారంటీలపై GST మినహాయింపు ఇవ్వాలని సూచనను కూడా సమీక్షించనుంది. ఈ మార్పులు అమల్లోనికి వస్తే కంపెనీల నగదు ప్రవాహం పెరగడంతో పాటు పన్ను అనుసరణ భారం కూడా తగ్గే అవకాశం ఉంది. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పులో GSTR 2A లేదా GSTR 2Bలో ITC కనిపించడం మాత్రమే ఆధారంగా పన్ను, వడ్డీ విధించలేమని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారు ఆ ITCని అవుట్పుట్ పన్ను చెల్లింపుకు ఉపయోగించకపోతే కేవలం ఆటో పాపులేట్ అయిన వివరాల ఆధారంగా డిమాండ్ చేయడం చట్టబద్ధం కాదని పేర్కొంది. అయితే ITC వాస్తవంగా రివర్స్ చేయకపోతే చట్ట ప్రకారం అధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని కూడా కోర్టు తెలిపింది. చెక్ పాయింట్ నివేదిక ప్రకారం ChatGPT పేరును ఉపయోగిస్తూ ఫిషింగ్ దాడులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు నకిలీ ChatGPT ప్లస్ లాగిన్ లేదా చెల్లింపు పేజీలను సృష్టించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల అధికారిక ChatGPT వెబ్సైట్లోని లాగిన్ కావడం, అనుమానాస్పద లింకులు లేదా ఈమెయిల్లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 57 మంది కొత్త ఫోరెన్సిక్ నిపుణులను నియమించారు. వీరి చేరికతో DNA విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్స్, మాదక ద్రవ్యాల పరిశోధనలు మరింత బలోపేతం కానున్నాయి. శాస్త్రీయ ఆధారాల ఆధారంగా నేర విచారణలు వేగవంతం చేయడం, పెండింగ్ కేసుల పరిష్కారాన్ని మెరుగుపరచడం ఈ నియామకాల ప్రధాన లక్ష్యం. ఈ చర్యతో తెలంగాణలో సాంకేతిక ఆధారిత పోలీసింగ్ కు మరింత బలం చేకూరి సైబర్ నేరాలు, తీవ్రమైన నేరాల దర్యాప్తులో ఫోరెన్సిక్ సేవలు వేగంగా అందుబాటులోనికి రానున్నాయి. ఆటో లోన్ మోసాల వల్ల నష్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు నకిలీ గుర్తింపులు, తప్పుడు ఆదాయ వివరాలు, క్రెడిట్ సమాచార మార్పిడి వంటి పద్ధతులను ఉపయోగించి పెద్ద మొత్తంలో రుణాలను పొందుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ, సింథటిక్ ఫ్రాడ్ విభాగాల్లో నష్టాలు భారీగా పెరిగినట్లుగా నివేదికలు చెప్తున్నాయి. రుణదాతలు మెరుగైన గుర్తింపు, ధృవీకరణ, అధునాతన ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.